హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహిమా. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గో ఇన్ టు అవర్ వీడియో. మొక్కలకి నీళ్లు పోయు. మీరు మొక్కలకి నీళ్లు పోయండి అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాటర్ ద ప్లాంట్స్. Water the plants. Okay. Next one is అలాగే కానీ. అలాగే కానీ అంటూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో లెట్ ఇట్ బీ సో. లెట్ ఇట్ బీ సో. అలాగే కానీ. నన్ను విసిగించకు. నన్ను విసిగించకండి అంటూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో డోంట్ వెక్స్ మీ. డోంట్ వెక్స్ మీ. వెక్స్ అంటే విసిగించడం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఒక మంచి శుభవార్త. ఒక మంచి శుభవార్త అంటూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఏ పీస్ ఆఫ్ గుడ్ న్యూస్. ఏ పీస్ ఆఫ్ గుడ్ న్యూస్. ఒక మంచి శుభవార్త. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అతడికి ఉద్యోగం లేదు. అతడికి ఉద్యోగం లేదు అంటుంటాం కదా, దీని ఇంగ్లీష్లో హీ హ్యాస్ నో జాబ్. హీ హ్యాస్ నో జాబ్. నెక్స్ట్ వన్ ఈజ్ మనం అతడిని ఎలాగైనా కలవాలి. మనం అతడిని ఎట్టి పరిస్థితుల్లో కలవాలి అంటుంటాం కదా, దీని ఇంగ్లీష్లో వీ హ్యావ్ టు మీట్ హిమ్ ఎట్ ఎనీ కాస్ట్. వీ హ్యావ్ టు మీట్ హిమ్ ఎట్ ఎనీ కాస్ట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీలాగా కాదు. నేను నీలా మాత్రం కాదు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ నాట్ లైక్ యూ. ఐ ఆమ్ నాట్ లైక్ యూ. నేను నీలాగా కాదు. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు పెద్ద పొరపాటు చేశావు. నువ్వు చాలా పెద్ద పొరపాటు చేసేసావు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ డిడ్ ఏ బిగ్ మిస్టేక్. యూ డిడ్ ఏ బిగ్ మిస్టేక్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇదే నేను తెలుసుకోవాలనుకున్నాను. ఈ విషయాన్నే నేను తెలుసుకోవాలనుకున్నాను అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు నో. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు నో. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు నిన్న ఎక్కడ ఉన్నారు. మీరు నిన్న ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వేర్ వర్ యూ ఎస్టర్డే. వేర్ వర్ యూ ఎస్టర్డే. మీరు నిన్న ఎక్కడ ఉన్నారు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నీ ఉద్యోగం ఎందుకు మానేశావు. నువ్వు నీ ఉద్యోగం ఎందుకు మానేశావు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ క్విట్ యువర్ జాబ్. వై డిడ్ యూ క్విట్ యువర్ జాబ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు. నాకు ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నావు అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ టెల్లింగ్ మీ ఆల్ దీస్. వై ఆర్ యూ టెల్లింగ్ మీ ఆల్ దీస్. నాకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అతడిని ఎందుకు తిట్టావు. నువ్వు అతడిని ఎందుకు తిట్టావు అని అడిగేటప్పుడు వై డిడ్ యూ స్కోల్డ్ హిమ్. వై డిడ్ యూ స్కోల్డ్ హిమ్. స్కోల్డ్ అంటే తిట్టడం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్లకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు. వాళ్ళకి ఈ ప్లేస్కి రావడం ఇష్టం లేదు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దే డోంట్ లైక్ టు కమ్ హియర్. దే డోంట్ లైక్ టు కమ్ హియర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇప్పుడే తిన్నాను. నేను జస్ట్ ఇప్పుడే తిన్నాను అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను నిన్ను ఏమీ అడగలేదు. నేను నిన్ను ఏమీ అడగలేదు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ంట్ ఆస్క్ యూ ఎనీథింగ్. ఐ డిడ్ంట్ ఆస్క్ యూ ఎనీథింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అంతా నీకే తెలిసినట్లు మాట్లాడకు. అంతా మీకే తెలిసినట్లు మాట్లాడకండి అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ లైక్ యు నో ఎవ్రీథింగ్. డోంట్ టాక్ లైక్ యు నో ఎవ్రీథింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీ బెదిరింపులకు భయపడను. నేను నీ బెదిరింపులకు భయపడను అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ am నాట్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ థ్రెట్స్.
I am not afraid of your threats. Threats. Okay. Next one is నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అని అడుగుతూ ఉంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో. ఆర్ యూ థ్రెటనింగ్ మీ? ఆర్ యూ థ్రెటనింగ్ మీ? నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నెక్స్ట్ వన్ ఈస్ అతడు గురించి ఏమీ మాట్లాడకు. అతని గురించి ఏమీ మాట్లాడవద్దు అంటుంటాం కదా దీని ఇంగ్లీష్లో. డోంట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ హిమ్. డోంట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ హిమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నాకు స్వీట్స్ పెద్దగా ఇష్టం లేదు. నాకు స్వీట్స్ పెద్దగా ఇష్టం లేదు అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్లో. ఐ డోంట్ లైక్ స్వీట్స్ మచ్. ఐ డోంట్ లైక్ స్వీట్స్ మచ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ అతనితో వాదించాల్సిన అవసరం లేదు. అతనితో వాదించవలసిన అవసరం లేదు అనేటప్పుడు దెర్ ఈజ్ నో నీడ్ టు ఆర్గ్యూ విత్ హిమ్. దెర్ ఈజ్ నో నీడ్ టు ఆర్గ్యూ విత్ హిమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇందులో నా హస్తం లేదు. ఈ విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ లేదు అంటూ ఉంటాం కదా దీని ఇంగ్లీష్లో. ఐ ఆమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఐ ఆమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఇందులో నా హస్తం లేదు. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఎప్పుడు ఫ్రీ అవుతావు? మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు? మీరు ఎప్పుడు ఫ్రీ అవుతావు అని అడుగుతూ ఉంటాం కదా దీని ఇంగ్లీష్లో. వెన్ విల్ యూ బికమ్ ఫ్రీ? వెన్ విల్ యూ బికమ్ ఫ్రీ? ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మనం వాళ్ళకి చెప్పాలి. మనం వాళ్ళకి ఆ విషయం కోసం చెప్పాలి అంటుంటాం కదా దీని ఇంగ్లీష్లో. వీ హ్యావ్ టు టెల్ దెమ్. వీ హ్యావ్ టు టెల్ దెమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ముందు నా పని పూర్తి చేయు. ముందు నా పనిని పూర్తి చేయండి అంటుంటాం కదా దీని ఇంగ్లీష్లో. ఫినిష్ మై వర్క్ ఫస్ట్. ఫినిష్ మై వర్క్ ఫస్ట్. ముందు నా పని పూర్తి చేయు. నెక్స్ట్ వన్ ఈస్ నేను అతడికి వివరించలేను. నేను అతడికి వివరించలేను, ఎక్స్ప్లెయిన్ చేయలేను అంటుంటాం కదా దీని ఇంగ్లీష్లో. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ హిమ్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ హిమ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాం కదా దీని ఇంగ్లీష్లో. వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ దట్ నౌ? వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ దట్ నౌ? ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు బాగా చదవాలి. నువ్వు బాగా చదవాలి అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్లో. యూ షుడ్ స్టడీ వెల్. యూ షుడ్ స్టడీ వెల్. నువ్వు బాగా చదవాలి. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను వివరిస్తాను. నేను మీకు వివరిస్తాను అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్లో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. నేను నీకు వివరిస్తాను. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఏమీ వద్దు. నాకు అసలు ఏమీ కూడా వద్దు అని చెప్తుంటాం కదా దీని ఇంగ్లీష్లో. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. నాకేమీ వద్దు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.